నువ్వు టీవీ పెట్టిస్తావా పెట్టివా? నువ్వు టీవీ పెట్టిస్తావా పెట్టివా? ఇటు నువ్వు టీవీ పెట్టిపోతే నేను నీకు విడాకులు ఇస్తానని చెప్తాన్నా. రీఛార్జ్ చేయకపోతే విడాకులు ఇస్తారంట పిల్లలు. అందరు రీఛార్జ్ చేయకుండా శాంతంగా ఉండొచ్చు. ఏ టెన్షన్ ఏ సీక్వెన్స్ంత లేకుండా శాంతంగా ఉండొచ్చు. టీవీ రీఛార్జ్ చేయటం బంద్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మా విజయ్ విలాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మా టీవీ రాకైతే 2 వారాలు అవుతుంది. మా ఆయన బ్యాలెన్స్ ఇప్పిమంటే ఏపీట్లేదు, ఊకే సీరియల్స్ చూస్తున్నా అని. ఇవాళ అయితే మా ఆయన మీద పెద్ద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. బావ నీకైతే విడాకులు ఇస్తా అని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా నేను. నువ్వు టీవీ పెట్టిస్తావా పెట్టివా? నువ్వు టీవీ పెట్టిస్తావా పెట్టివా? ఇటు నువ్వు టీవీ పెట్టిపోతే నేను నీకు విడాకులు ఇస్తానని చెప్తాన్నా. ఏయ్ ఏడన్నవే? నువ్వు జరుగు చిన్న పాప జరుగు. ఏయ్ ఓయ్ బావా, టీవీ పెట్టిస్తావా పెట్టివా? నువ్వు టీవీ పెట్టిస్తావా పెట్టివా? కింద పడింది. అదే ఉందిలే, అది చూడు ఎట్ట చూస్తుంది. నీ టీవీ పెట్టిస్తావా పెట్టివా చెప్పు. ఎప్పుడంటే మా చేతుల్లో ఏం లేదు, అర్థమైందా? వాడు చేసిన కాకుండా ఆ పిల్ల డొల్లి దేవతలకి. నువ్వు పెడతాను వీడియో వీడియో తీస్తున్నావా? వీడియోలోనేనా మాట్లాడేది? నేటున్నాడు, చూద్దాం పదండి. శాస్త్ర ఏం చేస్తున్నావు బయట? ఏ శాస్త్ర ఏం చేయటం నువ్వే? ఎవరిని రమ్మంటున్నావు మమ్మీ? ఇక్కడ ఉన్నాడు మా శ్రీవారు. బావా, బావా, నువ్వు టీవీ ఎన్ని రోజులు పెట్టుకుని ఉంటావు? ఎప్పుడు పెట్టిస్తావు నువ్వు? నేను నీకు ఒకటి చెప్తానా చూడు, నువ్వు టీవీ పెట్టిపోతే కనుక నేను నీకు విడాకులు ఇస్తా చెప్తాన్నా. నీకు విడాకులు ఇస్తా నేను. ఏంది విడాకులు ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తా అంటావు? అసలు ఏం మనిషి నువ్వు నవ్వుతున్నావు ఎందుకే? అమ్మ, దీనికి కూడా నవ్వు వచ్చింది. ఈయనేంది నాకు ఇంత పెద్ద సాగిచ్చిండు? చెప్పు. విడాకులు ఇస్తావా? ఎప్పుడు ఇస్తా చెప్తే తొందరగా, మరి ఇంకా 4 రోజులు అయితే చేయించుకోండి రీఛార్జ్. ఏంది బా రీఛార్జ్ చేయకపోతే విడాకులు ఇస్తారంట పిల్లలు. అందరు రీఛార్జ్ చేయకుండా శాంతంగా ఉండొచ్చు. ఏ టెన్షన్ ఏ సీక్వెన్స్ంత లేకుండా శాంతంగా ఉండొచ్చు. టీవీ రీఛార్జ్ చేయటం బంద్ చేయండి. బా ఎట్ట చెప్తాండో చూడు. ఇది చూడు ఒక కాలు సాక్స్ బీకి ఒక కాలు సాక్స్ తాడుతుంది. ఇది నువ్వు బండి కాడ వేసిన దాన్ని ఎడకొచ్చింది. ఇది ఇట్రా, నువ్వు ఇట్రా. శాస్త్రాన్ని వెళ్ళిపోతుంది, ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నేను బై నువ్వు చేసే పనులకు నన్ను తిట్టడానికి ముందుంటావు కదా నువ్వు. ఏ శాస్త్ర, నిన్ను ముడ్డి వాసేటట్టు కొడతా నేను చెప్తాన్నా. వీళ్ళిద్దరు చూడు, వీళ్ళిద్దరు నా కూరని మాడగొడతారు రుజువు. చూడు, వీళ్ళు కూర తిప్పే పోటుగాళ్ళు అయ్యారు. చూసారండి ఎలా చేసిండో మా ఆయన. టీవీ పెట్టమంటే నాకే విడాకులు ఎప్పుడు ఇస్తామని అడుగుతాను. ఏం చెప్పాను ఇక నేను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.